ఆలోచన చెప్పువాడు. అందరు కూర్చుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో యేసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చి ఒక మంచి మాట రాయబడింది. మన ఏలయనగా శిశువు పుట్టెను, అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఆయన పేరెంట్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. అమ్మే చప్పట్లు గట్టి కొడదాం. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని గూర్చి రాయబడిన మాట చూస్తే ఎంత చక్కగా చెబుతున్నాడో చూడండి. ఇక్కడ ఆయనట ఆశ్చర్యకరుడు, తర్వాత ఆలోచనకర్త. అంటే దేనికి కర్త అంటే చిన్న పిల్లవాడు కూడా చెప్పవచ్చు యేసు ప్రభు గురించి. ఆలోచనకర్త అంటే మనము గనక ఆయన చిత్తం మీద ఆధారపడితే, మనము గనక ఆయన పాదాల దగ్గర ఆధారపడి మనము ఆయన చిత్తాన్ని గనక మనము తెలుసుకున్నట్లయితే, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ, తండ్రి నీ చిత్తం ఏముందో ప్రభువా, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి, నీ ఆలోచనలు ఏంటి ప్రభువా అని మనం అడిగినప్పుడు, మనం ఎటు మార్గం గుండా వెళ్ళాలో మనకు ఆలోచన ఇచ్చి మనకు నడిపిస్తాడు. ఆమెన్. అది అందుకే ఆయన ఆశ్చర్యకరుడు అన్నాడు. ఏమన్నాడు? ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, ఆశ్చర్యకరుడు. భక్తుడు అంటాడు 16వ కీర్తనలో 7వ వచనం, 16వ కీర్తన 7వ వచనం నుంచి 11 నాకు ఆలోచనకర్తని యెహోవాను స్తుతించదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధిస్తుంది. అమ్మే, నా అంతరింద్రియము నాకు బోధిస్తుంది. అంటే నాకు ఇది ఎవరిని స్తుతించాలంటున్నాడు భక్తుడు ఇక్కడ? నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదని అంటున్నాడు. అంటే మనము కూడా ఎవరిని స్తుతించాలంటే, మనకి మంచి ఆలోచన చెప్పే దేవుణ్ణి మనము స్తుతించాలి. మనం ఆయన్ని స్తుతిస్తున్నప్పుడు, ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు, ఆయన్ని పూజిస్తున్నప్పుడు, ఆయన్ని మనం భజిస్తున్నప్పుడు, స్తుతులు అర్పించినప్పుడు ఆయన మనకి మంచి ఆలోచన చెప్తాడు. మంచి ఆలోచన చెప్పి సరి అయినటువంటి మార్గములు మనల్ని ఆయన నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చప్పట్లు గట్టిగా కొడదాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అందుకే నెంబర్ 1లో మనం చూసాం, ఆయన ఆలోచనకర్త అంటున్నాడు, బలవంతుడైన దేవుడు, సమాధానమునకు అధిపతి అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఒక మంచి మాట కూడా అంటున్నాడు దావీదు 16వ కీర్తనలో 7 నాకు ఆలోచనకర్త యెహోవాను స్తుతించదను, రాత్రి గడియలలో నా అంతరేంద్రియము నాకు బోధిస్తుంది. ఏమని బోధిస్తుంది? ఆయన నీకు ఆలోచన చెప్తాడు, ఆయన స్తుతించమని చెబుతుంది. ఆయన నీకు మంచి మార్గాన్ని చూపిస్తాడు, ఆయన్ని స్తుతించమని రాత్రి గడియలలో దావీదు యొక్క అంతరాత్మ ఆయనకు బోధిస్తుందంట. మరి మీ అందరిని అడుగుతున్నా నేను ఒక్కసారి, ఇప్పుడు మీ అంతరాత్మ కూడా, మీ అంతరాత్మ మీకు బోధిస్తుందా? మీకు దేవుణ్ణి స్తుతించమని బోధిస్తుందా? మీకు మీ అంతరాత్మ కూడా ఆలోచించండి ఒకసారి. రాత్రి గడియలలో నా ఆంతర్యము నాకు బోధిస్తుంది అన్నాడు. అంటే రాత్రి గడియలలో దేవుడే నీకు ఆలోచన చెబుతాడని ఆంతర్యం బోధిస్తుందంటే ఇటువంటి ప్రార్థనాపరుడై ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథం 20వ కీర్తనలో 4వ వచనంలో యెహోవా నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. అంటే చూడండి, నీ కోరిక యావత్తు సిద్ధింపజేస్తాడు. ఎప్పుడు? మీరు ఆయనకు అప్పగించాలి. మీ మార్గాన్ని, మీ ఆలోచనలు, మీ ప్రయాణాలు, మీ ఉద్దేశాలు, ఒక మాట చెప్పాలంటే మీ అధికారం అంతటిని ఆయనకి అప్పగించినప్పుడు మీ కోరిక యావత్తు సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తు సఫలము
పరుస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఈ లైవ్ ద్వారా వింటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడంటే నీ కోరికని ఆయన సిద్ధింపజేస్తాడు. ఎప్పుడు? ఆయనకు అప్పగించాలి. మీరు మీ ఇష్ట ప్రకారంగా ప్రయాణం చేస్తున్నప్పుడు కాదు, మీ పనుల్లో కానీ, మీ బిజినెస్లో, మీ వ్యాపారంలో, లేకపోతే నీ రాకపోకలో, ప్రయాణాల్లో, నీ కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో, రోగాల్లో, అప్పుల్లో, ప్రతి విషయంలో కూడా అయ్యా నీ చిత్తం ఏంటి ప్రభువా, నా పట్ల నీ ఆలోచన ఏంటి ప్రభువా, నేనేమై ఉన్నాను, నా స్థితి ఎలా ఉన్నది, నా ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది అని ప్రతి విషయంలో మనం ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ప్రభు సన్నిధిలో గనక మనం మొరపెడుతూ ఉన్నట్లయితే మన కోరికను ఆయన సిద్ధింపజేస్తాడు. మన ఆలోచన యావత్తు కూడా ఆయన సఫలపరుస్తాడు. 33వ కీర్తన 11వ వచనంలో యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ఆమేన్. చప్పట్లు గట్టి కొడదాం. అంటే ఎంత చక్కటి మాట. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనంలో నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరం. ఆలోచన చెప్పేవాళ్ళు కావాలి మనకి. ఆలోచన లేకుండా మనం ముందుకు వెళుతున్నట్లయితే మనం నష్టపోయే పరిస్థితి మనకు ఏర్పడుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఈ సమయంలో మీ అందరు దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఎటు వెళుతున్నా, ఎటు వస్తున్నా, పోతున్నా, ఏ పని చేస్తున్నా, ఏ డ్యూటీ చేస్తున్నా, ఆఫీస్కి వెళ్తున్నా, చదువుకోవడానికి వెళుతున్నా, దేవుని యొక్క చిత్తాన్ని మీరు అడగాలి. దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకుని ముందుకు వెళుతూ మీ ప్రతి ఆలోచన యావత్తు ఆయనకు అప్పగిస్తే మీకు మంచి ఆలోచన ఇచ్చి మీ కోరికను సిద్ధింపజేస్తాడు. నెంబర్ 1లో మనం చూసాం, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అన్నాం. దావీదు అంటున్నాడు, నా ఆలోచనకర్తని యెహోవాను స్తుతిస్తాను, రాత్రి గడిలో నా ఆంతర్యము నాకు బోధి. నెంబర్ 3లో యెహోవా నీ కోరిక సిద్ధింపజేసి ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. నెంబర్ 4లో కూర్చోలేక యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములుండును. మనం ఎన్ననుకున్నా అవి కరెక్ట్గా ఉండవు. చిట్ట చివరికి ఆయన ఆలోచనని మనకి స్థిరపరచబడాలి తప్ప మన ఆలోచనలు స్థిరపరచబడడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన మనకు ఆలోచన చెప్పువాడు. అందుకే మన టైటిల్ ఏంది? ఆయన ఆలోచన చెప్పువాడు. వింటున్నారా మీరంతా కూడా? మీరు ఎక్కడ చదువుకుంటున్నా, కాలేజీకి వెళ్తున్నా, స్కూల్కి వెళ్తున్నా, యూనివర్సిటీలో తిరుగుతున్నా, ఎక్కడ ఉన్నా మీ ఆలోచనలు ఎవరికి అప్పగించాలి? ఎవరికి అప్పగించాలి? దేవుడికి అప్పగించాలి. అందుకంటాడు, మన తలంపులన్నీ ఆయనకి తెలుసు, నాకు తలంపు పుట్టక మునిపే నా మనసు నీవు గ్రహించుచున్నావని భక్తుడు దావీదు గారు మాట్లాడతాడు 139వ కీర్తనలో. నీకు అన్నీ తెలుసు ప్రభువా అనే పదాన్ని అక్కడ వాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని వాక్యం మీతో మాట్లాడుతుంది. నువ్వు ఇప్పటి వరకు సరైన మార్గం నువ్వు ఎన్నుకోబడలేదా? లేకపోతే నువ్వు ఎటు వెళుతున్నప్పటికీ నీ ప్రయాణం కరెక్ట్గా సరళంగా కొనసాగకపోతే అది ఏంటో తెలుసా? నీ చిత్తం లేకపోతే నీ అధికారం అంతటిలో నువ్వు దేవుడికి లోబడాలి. నీ ఇష్టాన్ని దేవుడికి అప్పగించాలి. నువ్వు వెళ్ళే మార్గం సరైంది కాదో, నువ్వు ఎన్నుకున్న మార్గం సరైంది కాదో, నువ్వు చదువుతున్న చదువు సరైంది కాదో, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగం సరైందో కాదో, ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్న పని, నువ్వు ఉంటున్నటువంటి ఇల్లు, నువ్వు ఉంటున్న గృహం, నువ్వు ఉంటున్న పట్టణం, అవన్నీ కూడా దేవుడిని అడగాలి. ప్రభా, ఈ ఇంట్లో ఉంటున్నా, ఉండమంట వద్దా? ఈ గ్రామం వెళుతున్నా, వెళ్ళమంట వద్దా? ఈ కాలేజీకి వెళుతున్నా, మరి ఇక్కడ చదువుకోవడానికి నీకు ఇష్టమా కాదు? అన్ని ప్రభు చిత్తాన్ని అడగాలి. మనం ఆయన చిత్త ప్రకారం మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అద్భుతంగా దేవుడు ఆలోచన చెప్పి మనల్ని నడిపిస్తాడు. మా నాన్నగారు ఒక 5 ఎకరాల పొలం వేశాడు. వేసిన తర్వాత 130 కట్టలు ఒడ్లు పండాయి. పండిన తర్వాత పొలాన మొత్తం ఎండబెట్టాడు. అయితే ఒక 15 రోజుల వరకు కూడా ఎక్కడ కూడా ఆ బరకలు పట్టలు దొరకలేదు. ఎక్కడ రెంటకు దొరకల, అందరికి సీజన్ అవటం వల్ల ఎక్కడ దొరకల. ఈలోగా ఒక పక్క వారానికి అవి కొట్టాలి, ఎండిపోయింది గడ్డి. అప్పుడు 15 రోజులు అయిపోయింది. అప్పటికి లేట్ అయిపోయింది. ఇక అనుకోకుండా భయంకరమైన వర్షాలు మొదలవుతూ ఉన్నాయి. అప్పటికి 3-4 రోజుల మించి వర్షాలు వేరే చోట వస్తూ ఉన్నాయి. మా నాన్న భయపడుతూ ఉన్నాడు, చాలా కృంగిపోయాడు. అయ్యో, 6 నెలలు పంట, కష్టపడి సంపాదించుకున్న పంట నీట మునిగిపోద్దేమో. ఒక పక్క ఊర్లో వర్షాలు వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ మనం ఉన్న సొంత ఊర్లో చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి. ఆ టైంలో నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చక్కని ఆలోచన నాకు ఇస్తూ ఉన్నాడు. ఒక చక్కని ఆలోచన నాకు ఇస్తూ ఉన్నాడు. ఒక కష్టం ఉంది. ఆ కష్టం లోపలికి వెళ్ళాను. అక్కడ పొగాకు చెక్కులు ఉన్నాయి. ఆ పొగాకు చెక్కుల మధ్య కూర్చొని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. వెంటనే దేవుడు చెప్పాడు, వెళ్ళి మీ నాన్నగారికి చెప్పు, మన ఒడ్లు
కల్లాన వేసి అవన్నీ రాల్చి గోతాలకు పట్టి ఇంటికి వచ్చేంత వరకు వర్షం రాదు అని నువ్వు చెప్పు. అంత మాత్రమే కాకుండా మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇంటిలో ఆ 130 కట్టల ఒడ్లు ఇంట్లో దించిన తర్వాత మళ్ళీ వర్షం వచ్చుదని ఇంకొక మాట చెప్పు అని దేవుడు 2 మాటలు చెప్పాడు. ఒకటేమన్నాడు, ఒడ్లు ఇంటికి వచ్చేంత వరకు 130 కట్టల ఒడ్లు ఇంటికి వచ్చేంత వరకు వర్షం రాదని చెప్పమన్నాడు. మళ్ళీ అవి పడిన ఆ 130 కట్టల ఒడ్లు ఇంట్లో పడిన వెంటనే వర్షం వచ్చుద్దని చెప్పమంటున్నాడు. ఆశ్చర్యంగా ఉంది నాకైతే. అయితే నాకు డౌట్ లేదు, అప్పుడప్పుడే అద్భుతంగా దేవుళ్ళు చాలా చిన్న వయసులో దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఉన్నాను. వెంటనే మా అమ్మ మంచి ప్రార్థన పరాలు, మా అమ్మ దగ్గరికి వచ్చాను, ఈ విషయం మొత్తం చెప్పినప్పుడు అప్పుడు అమ్మంది, అయ్యా నాన్న భయపడుతున్నాడు, నాకేం కాదు, నేను కూడా ప్రార్థన చేస్తా, నాన్నకెళ్ళి చెప్పన్నప్పుడు మా నాన్న ఇంకా రక్షణ పొందల, చర్చికి వెళ్ళడు, బాప్తిస్వం లేదు. మా నాన్న టెంకాయ తీసుకొడుతూ సూర్యుడు దండం పెడుతుంటాడు, లేచిన కానీ సూర్యుడు దండం, పొలం వేస్తున్నా ఇత్తనం వేస్తున్నా దండం పెడతాడు, ఎవరు మాట వినడు. అప్పుడు మా నాన్న చెప్పారు, నాన్న భయపడద్దు, దేవుడు ఇలా చెప్పాడని మొత్తం వివరంగా చెప్పాను. మా నాన్న నుండి ఒక వెర్రి సూపు నా కళ్ళు చూసి, పిచ్చేం పట్టిందా నీకు, మన ఒడ్లు ఇంటి దాకా వచ్చిన దాకా వర్షం రాకపోవటం ఏంటి, ఆ ఒడ్లు ఇంట్లో పడిన తర్వాత వర్షం రావటం ఏంటి, పిచ్చేం పట్టింది అన్నప్పుడు, లేదు నాన్న దేవుడు నాకు మంచి ఆలోచన చెప్పాడు, ఆయన ఆలోచన నీకు చెప్తూ నమ్ము అన్నప్పుడు మా నాన్న సరే ఏదో కుమారుడు కదని కొద్దిగా నమ్మకం ఉంచాడు. అప్పటికి 2వ రోజు పట్టలు దొరికినాయి. ఆ పట్టలు తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు ఆ ఎండిపోయిన గడ్డంతా కూడా ఆ 20 పరసాలున్నాయి, పెద్ద ఒక దగ్గరగా ఒక 1/2 ఎకరం 5 ఎకరాల్లో 1/2 ఎకరం అంత ప్లేసులు పట్టలేసి ఆ గడ్డంతా ఎత్తుగా పెట్టి ట్రాక్టర్లు వచ్చేసి తొక్కుతున్నప్పుడు విచిత్రం ఏంటంటే, అప్పుడు చినుకులు మెల్లమెల్లగా మళ్ళీ పడుతున్నాయి గడ్డి తొక్కుతున్నప్పుడు. ఇక ఆ గడ్డి ట్రాక్టర్ తొక్కినాక గడ్డి అంతా పక్కకు తీయాలి, ఆ ఎండిపోయిన గడ్డి, ఆ లోపల ఉన్న గింజలన్నీ గోతాలకు ఎత్తాలి. అర్ధరాత్రి 1 వరకు ఆ గోతాలకెత్తి పెద్ద కాలువ ఉంది, ఈ పొలంలో నుంచి ఆ కాలువలో గుండా దిగి మళ్ళీ పైకి రోడ్డు ఎక్కాలి. అట్లా రోడ్డు మీద తీసుకొచ్చి మా అన్నదమ్ముళ్ళు 4, మేము, అమ్మ, నాన్న, ఇంకా మా మామయ్యలు, బంధువులందరూ కూడా వచ్చి అర్ధరాత్రి 5 బళ్ళు వచ్చాయి ఇంటికి. 5 బళ్ళు దగ్గరగా పున్నారెడ్డి గారు, రమణయ్య గారు 5 టైరు బళ్ళు, ఒక్కొక్క బండి మీద 25 కట్టలు ఒడ్లు పెట్టుకొని, కొన్నిటి మీద 30 కట్టలు, కొన్నిటి మీద 27 కట్టలు అలా పెట్టుకొని 5 బళ్ళు వచ్చేసాయి. అవి తెచ్చి ఇంట్లో పెట్టుకొని అర్ధరాత్రి 1 గంట వరకు ఆ టైరు బళ్ళు మన ఇంటి ముందు అట్లా బయటకు అట్లా నిలబడ్డాయి. ఒక్కొక్క బండి లోడ్ అవుతూ ఉంది, అన్ని ఇంట్లో అన్లోడ్ చేస్తూ ఉన్నాం. ఖాళీగా ఆ బళ్ళన్నీ రోడ్డు మీద నిలబడ్డాయి. 130వ కట్ట ఆ మన పెంకుటిల్లు ఆ ఇంటి లోపల అలా వేసి ఇలా గుంజుతూ ఉంటుండగా పట్ట 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 దొడ్డు చినుకులు, రేకులు కూడా సౌండ్ చెలగ వర్షం పడిపోయి భయంకరం పడితే ఆ 4 బళ్ళు కూడా ఒడ్లు ఇంట్లో పెట్టి ఇంటికి వెళ్ళిపోలేదు. దగ్గరగా 2 గంటలు నెమర వేస్తూ, గాలి లేదు, తుఫాను లేదు, ఎక్కడ సుడిగాలు లేవు, వర్షం మాత్రం వస్తుంది, బీభత్సమైన వర్షం. ఆ బళ్ళు అలా నిలబడ్డాయి. అప్పుడు పున్నారెడ్డి గారు అన్నారు మా నాన్నకల్లి చూసి, ఇస్రాయేలు నీ కొడుకు మాట ఏంట్రా, అసలు నీ కొడుకు చెప్పినట్టు జరిగింది కదరా, ఎన్నిసార్లు అన్నాడు రా పొలంలో కూడా ఈ మాట, మన ఇంటికి వచ్చిన దాకా వర్షం రాదు, మన ఇంట్లో ఒడ్లు పడిన తర్వాత వర్షం వస్తుంది అన్నాడు అని ఆశ్చర్యపోయినప్పుడు మా నాన్న ఒక దేవదూతను చూసినట్టుగా నా వైపు చూస్తున్నప్పుడు మా అమ్మంది, అది అబ్బాయి చెప్పిన మాట కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారే అబ్బాయికి ఆలోచన చెప్పి నీకు చెప్పించాడు అన్నాడు. ఆమేన్, దేవుని మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుడు ఆయన ఆలోచన చెప్పువాడు అంటున్నాడు. అందుకే నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరం అంటాడు సామెతల 11:14. ఇక సామెతలు 20వ అధ్యాయం 18వ వచనంలో ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడిన వివేకమగల నాయకుడివై యుద్ధము చేయమంటున్నాడు. 92వ కీర్తన 5వ వచనంలో యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములనే వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని పిల్లారా, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనంలో కూడా జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దానిని నేర్చుకుందురు. ఏది? ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు. నేను చదువుతున్న మాట చదవద్దు, నేను చదవద్దు. ఇక ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే అని బైబిల్లో ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా, లోకాసువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో కూడా వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసుతోనే
దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచినాడు. అర్థం ఏంటంటే యేసు ప్రభు చనిపోయాడు, అందరికీ తెలుసు. అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత శిష్యుల్లో కొంతమంది ఎమ్మాయి మార్గం గుండా వెళుతూ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఎంత నీతిమంతుడు, మంచివాడిని చంపారు యూదులు అని చెప్పేసి చెప్పుకుంటూ వెళుతున్నప్పుడు యేసు ప్రభు తిరిగి లేవలేదనే డౌట్తో కొంతమంది శిష్యులు అనుకుంటున్నప్పుడు ఎమ్మాయి మార్గము గుండా యేసు ప్రభు వాళ్ళు వెనక ఒక మనిషి రూపం నిలబడినప్పుడు వాళ్ళు గుర్తుపెట్టలేకపోయారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని అడుగుతున్నారు, మీరు మాట్లాడుకున్నది ఏంటి, ఏమని మాట్లాడుకుంటున్నారు అని అన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ వ్యక్తి ఎవరో అనుకొని ఈ రోమా సైన్యంలో ఎవరో ఒక వ్యక్తి అనుకొని, నీకు తెలియదా నీతిమంతుడిని సిలువేసి చంపారు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, అటువంటి మంచి వ్యక్తిని కొట్టారు, హింసించారు, అవమానపరిచారు, ఆయన్ని సమాధి చేశారు అని యేసు ప్రభువుతోనే వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ వచ్చింది యేసు ప్రభు సంగతి వీళ్ళకి తెలియదు వీళ్ళకి. అప్పుడు యేసు ప్రభు వాళ్ళ ఆలోచనలు ఎరిగి అప్పుడు యేసు ప్రభు నేనేనయ్యా అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారు. అందుకే బైబిల్లో రాయబడింది, వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసుతోనే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. యేసుప్రభు వారితో నడుస్తున్నట్లుగా లోకాసువార్త 24వ అధ్యాయము 15వ వచనం వరుసగా మీకు కనబడుతూ ఉంది. అందుకంటే 73వ కీర్తనలో ఒక మాట అంటాడు 24వ వచనంలో, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవో, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకునేదవో. ప్రేమైన దేవుని పిల్లారా, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవో, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకో. మనం దేవుని ఆలోచన ప్రకారంగా మనం నడిచినట్లయితే తప్పకుండా మనల్ని ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా మనల్ని నడిపిస్తాడు, సత్యమార్గంలో నడిపిస్తాడు. ఈ లోకంలో సమృద్ధి పరసంబంధమైన దీవెనతో దేవుడు మనల్ని నింపుతాడు. కాబట్టి ఈ మాటలు గుర్తుపెట్టుకొని మనకు ఆలోచన చెప్పువాడికి మన ఆలోచనలు అప్పగించి, మన అధికారాన్ని అప్పగించి, ప్రతిదీ ఆయన చిత్తాన్ని తెలుసుకొని ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపనపూర్వకంగా మనం ముందుకు కొనసాగితే దేవుడు మన కుటుంబాలని దీవిస్తాడు. ఇట్టి వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీ బంగారు పాదాలకు వెలకట్టలేని వందనాలు చెల్లిస్తున్నాం. అద్భుతమైన సందర్భాన్ని మీరు మాకు వినిపించారు. అవును, మాకు ఆలోచనకర్తగా నిత్యుడగు తండ్రికి సమాధానకర్తగా నీవు ఉన్నావు ప్రభా. ఇప్పటివరకు ఎన్నో కుటుంబాల్లో సమాధానం లేదు, సంతోషం లేదు, ఐక్యత లేదు, నెమ్మది లేదు. ఎంతోమంది పిల్లలు కూడా పాడైపోతున్నారు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉన్నారు. ఎంతోమంది నిర్లక్ష్యమై కారణం నీ ఆలోచనలు పిల్లలకు చెప్పకపోవటం వల్ల. కాబట్టి నీ ఆలోచనలో మేము నడిస్తే, నీ ఆలోచనలు మా బిడ్డలను పెంచగలిగితే, నీ ఆలోచన ప్రకారం, నీ చిత్త ప్రకారంగా, నీ ఉద్దేశ ప్రకారం, నీ ప్రణాళిక ప్రకారం మేము నడిస్తే మా కుటుంబాలు అద్భుతంగా వృద్ధిల్లుతాయి. అంతే మాత్రమే కాదు, మేము కూడా నీ రాజ్యానికి వచ్చేంత వరకు సరైన మార్గం నడిపించే దేవుడు అని మేము నమ్ముచు ఈ మాటలు మా హృదయాల మా వినికిడిలో ఫలింపొచ్చే ఈ మాటలు లైవ్ ద్వారా వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించుము, ఆశ్రయించుము. 2వ ఆరాధన కొరకు సిద్ధపడుతున్న మా ప్రియ బిడ్డలందరూ, రానున్న ప్రియులందరినీ కూడా మీరు తోడుగా ఉండమని, బలార్థన కొరకు అందరినీ ఆత్మీయంగా సిద్ధపరచమని కోరుతూ ముందుగా వచ్చి పాటలు పడిన చక్కటి వాయిద్యాలు పడిన చక్కటి సౌండ్ పెట్టి చక్కగా పరిచయం ఇచ్చిన కుమారులు కుమార్తెలు బట్టి, సండే స్కూల్ బట్టి, సండే స్కూల్ టీచర్లు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.